హలో ఎవ్రీవన్, కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ వీడియోలో 3VDC 5th సెమిస్టర్ సంబంధించినటువంటి పేపర్ 1 సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ లా ఆఫ్ లిమిటేషన్ సంబంధించినటువంటి పార్ట్ ఏలో సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో అలాంగ్ విత్ ఆన్సర్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ బి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్తో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి, 100% పాస్ గ్యారంటీ. ఈ పార్ట్ బిలో ఈ 5 క్వశ్చన్స్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో నుంచి 100% అనేది ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో 15 మార్క్స్ అనమాట ఒక క్వశ్చన్ వచ్చినప్పటికీ. అండ్ పార్ట్ ఏకి సంబంధించినవి 30 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఫీచర్స్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది జనరల్గా ఫస్ట్ ఫ్యూచర్ అండ్ జనరల్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిపిసి 1908ని దీన్ని మనం సిపిసి లేదా సివిల్ ప్రొసీజర్ కోడ్ అని పిలుస్తాము. అయితే ఇది సివిల్ కోర్టులో ఫాలో అయినటువంటి ప్రొసీడింగ్స్ను మరియు ప్రాక్టీస్ను సంబంధించినటువంటి వాటిని కంట్రోల్ చేసేటువంటి ఒక యాక్ట్ అనమాట. అయితే సో దీంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేది ఉన్నాయి, అంటే ముఖ్యమైనటువంటి లక్షణాలు. అయితే సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది జనరల్గా 2 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి 158 భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్కి కలిగి ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్లో 51 ఆర్డర్లు మరియు రూల్స్ అనేవి ఉంటాయి. అయితే పార్ట్ 1లో అనేది అధికారిక పరిధి యొక్క జనరల్ ప్రిన్సిపల్ సంబంధించినటువంటి రూల్స్ గురించి వివరిస్తుంది. అయితే పార్ట్ 2లో దేశంలో సివిల్ ప్రొసీడింగ్లు కంట్రోల్ చేసే పద్ధతులు మరియు విధానాలను సిఫారసు చేస్తుంది అనమాట. అయితే సివిల్ ప్రొసీడింగ్ కోడ్లో బేర్ యాక్ట్ కోర్టులు అధికార పరిధిని అందిస్తూ ఉంటాయి. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ప్రత్యేక చట్టాలను కలిగి ఉన్న పౌర విషయాల కోసం రూల్స్ అనేవి వర్తిస్తాయి, కానీ ఫాలో అవ్వవలసినటువంటి స్పెసిఫిక్ మ్యాటర్ పైన క్లారిటీ లేనట్లయితే అటువంటి సందర్భంలో ఈ సివిల్ ప్రొసీడింగ్ కోడ్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ సైలెంట్ ఫ్యూచర్. ఇండియాలో సివిల్ షూట్ అనేది ఎలా ఫైల్ చేయాలి దాని గురించి మొత్తం ప్రక్రియ అనేది ఈ సిపిసి బేర్ యాక్ట్లో చాలా వివరంగా అందించబడి ఉంటుంది. ఇది ప్లేంటిఫ్తో మొదలు పెడితే అండ్ దాని తర్వాత డిపెండెంట్ రిటర్న్ స్టేట్మెంటు, అలాగే విట్నెస్లు మరియు బోత్ పార్టీస్ సంబంధించినటువంటి వాంగ్మూలాలు, సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ మరియు ఫైనల్ ఆర్గ్యుమెంటు, వీటన్నిటిని ఆధారంగా జడ్జి అనేది డిసైడ్ చేస్తారు అండ్ జడ్జిమెంట్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సంబంధిత వ్యక్తికి సమాన్లు నోటీసులు ఎప్పుడు ఎలా ఎవరికి అందజేయాలి అనే దాని విషయం పైన కూడా స్పష్టత అనేది ఈ సిపిసిలో మెన్షన్ జరుగుతుంది. ఇది ఒక సైలెంట్ ఫ్యూచర్. అండ్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే సిపిసి 1908 ప్రకారం రెస్ జుడికాటా అనే భావన. రెస్ జుడికాటా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒకే పార్టీస్ సంబంధించినటువంటి ఇద్దరు పర్సన్స్ అండ్ అనదర్ పర్సన్ పైన వేరే యొక్క కేసు అనేది షూట్ అనేది ఫైల్ చేయడానికి అనేది లేదు. ఏ విషయమైనా సరే ఆ సింగిల్ షూట్లోనే వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటి వాటిని కూడా ఈ సిపిసి అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్తో సంతృప్తి చెందని పార్టీస్కి 3 ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ సిపిసిలో. ఫస్ట్ వన్ అనేది రివ్యూ, సెకండ్ వన్ అపీల్ అండ్ థర్డ్ వన్ రివిజన్ ద్వారా రివ్యూ చేసుకొని హైకోర్టులో ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది జరుపుకోవచ్చు. నెక్స్ట్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం డిసైడ్ చేసినటువంటి ఫైనల్ డిసిజన్ని మనం డిగ్రీ అని అనడం జరుగుతుంది. సో ఇవ్వండి సివిల్ ప్రొసీజర్ 1908 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైలెంట్ ఫీచర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ లీగల్ డిజబిలిటీ, వాట్ ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ది కాంపిటీషన్ ఆఫ్ ది లిమిటేషన్ ఆర్ లీగల్ డిజబిలిటీ అండర్ లిమిటేషన్ యాక్ట్ 1963. లీగల్ డిజబిలిటీ ఇన్ 1963 యాక్ట్ ప్రకారం ఇది అనేది ఏంటంటే ఒక ఎక్సెప్షన్ అనమాట. అంటే జనరల్ రూల్ ఆఫ్ లిమిటేషన్కి ఒక ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తను తప్పు చేసి ఉన్నాడు అనుకోండి, ఆ తప్పు చేసినటువంటి అంటే యాక్షన్ జరిగినప్పటికీ అతనిపైన ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అతను పిచ్చివాడు లేకపోతే మైనర్గా ఉన్నట్టయితే అతనికి పిచ్చి లేదా ఆ మైనారిటీ తీరేంత వరకు ఈ లీగల్ డిజబిలిటీ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. అయితే ఈ లా ఆఫ్ లిమిటేషన్ అనేది ఒక డిఫరెంట్ షూట్స్ కోసం టైం లిమిట్స్ని డిసైడ్ చేస్తుంది అనమాట.
అయితే నెక్స్ట్ వన్, బాధిత వ్యక్తి ఎవరైతే రెమెడీస్ ఆర్ జస్టిస్ కోసము కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు ఈ లిమిటేషన్ యాక్ట్ ద్వారా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో లా ఆఫ్ లిమిటేషన్ అనేది ప్రాథమికంగా మరియు ప్రొసీజర్ రూల్ అనేది దీని ద్వారా రెమెడీ లిమిటేషన్ టైంలో మాత్రమే అమలు చేయబడుతుంది. ఇది ఏ రైట్ని క్రియేట్ చేయదు, లేకపోతే కాస్ ఆఫ్ యాక్షన్ కూడా క్రియేట్ చేయదు లీగల్ డిజబిలిటీ అనేది. నెక్స్ట్ లీగల్ డిజబిలిటీలో ఉన్నటువంటి టైప్స్ గురించి చూస్తే మేజర్గా 3 టైప్స్ ఉండడం అనేది ఉంది లీగల్ డిజబిలిటీ యాక్ట్ 1963లో. ద ఫస్ట్ వన్ వచ్చేసి మైనర్, సెకండ్ వన్ వచ్చేసి పిచ్చివాడు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈడియట్ అనమాట. సో నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వన్ లీగల్ డిజబిలిటీలో ఫస్ట్ వన్ ఇది మైనర్ అనేది ఏజ్కి సంబంధించినటువంటిది. ద ఇండియన్ మెజారిటీ యాక్ట్ ఆఫ్ 1875లోని సెక్షన్ 3(1) ప్రకారం హీ ఆర్ షీ 18 years పూర్తి చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి మేజర్ అవుతాడు. అయితే ఈ 2 పాయింట్స్, ఫస్ట్ వన్ చెప్పబడినటువంటి వ్యక్తి జన్మించినటువంటి రోజు మొత్తం రోజులుగా చేర్చాలి. అండ్ సెకండ్ పాయింట్ లాస్ట్ డే ఆఫ్ 18th అంటే బర్త్డే రోజు 18th బర్త్డే రోజున హీ ఆర్ షీని మేజర్గా చెప్పాలి అని చెప్పి సెక్షన్ 3/2 అనేది వివరించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 6 అనేది రూల్స్ ఆఫ్ లీగల్ డిజబిలిటీ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సెక్షన్ 6. సో సెక్షన్ 6 అనేది ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులకు సంబంధించినటువంటి కంప్లీట్ రెమెడీ అనేది చెందాలని చెప్పేదే సెక్షన్ 6. సో ఇదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ పిక్చర్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద రీసెంట్ అమెండ్మెంట్ టు ద సిపిసి రిగార్డింగ్ ఇష్యూడ్ ద సర్వీస్ ఆఫ్ ది సమన్స్ అనేది క్వశ్చన్ గురించి. సమాన్ సర్వీస్ అనేది సో ఇప్పుడున్న కాలంలో డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అయితే డిలే ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సమాన్స్లో మేజర్గా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఈ సమాన్స్ వల్ల కోర్టు టైం అనేది చాలా వృధా అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సమాన్స్ సర్వ్ చేయడంలో అనేక అమెండ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. అయితే ఆర్డర్ 5 ద్వారా కొత్త అమెండ్మెంట్స్లో సమాన్ సర్వీస్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జనరల్గా డిపెండెంట్కు లేదా వారి ఏజెంట్స్కి కోర్టు ద్వారా సమన్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఎవరైనా వారిపైన సివిల్ సూట్ అనేది ఫైల్ అయినప్పుడు. కానీ డిపెండెంట్ అనేది అడ్రస్ మారినా లేదా అతను ఆ ప్లేస్ పాత ఉన్నటువంటి అడ్రస్లో లేకపోయినా సో ఏమవుతుంది అంటే అలాంటప్పుడు సమన్స్ అనేది అతనికి అందకపోవచ్చు. అందుచేత ఆర్డర్ 5 ద్వారా సో నో అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఉన్నటువంటి అమెండ్మెంట్లో ఉన్నటువంటి సర్వీసెస్ అనేది కొరియర్ సర్వీస్ ద్వారా సమన్స్ అనేది ఇష్యూ చేయాలని చెప్పేసి సిపిసి యొక్క ఆర్డర్ 5 రూల్ 9/4లో వివరించడం జరుగుతుంది. కొరియర్ సర్వీస్ ద్వారా సమన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అమెండ్మెంట్ ఏంటంటే ప్లేంటిఫ్ ద్వారా సమన్స్ సర్వీస్ అనేది చేయబడుతుంది అనేది. అంటే స్వయంగా ప్లేంటిఫే తన హ్యాండ్స్తో డిపెండెంట్కి అందజేయడం. ఇది సిపిసి యొక్క ఆర్డర్ నెంబర్ 5 రూల్ నెంబర్ 9(a)లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్టర్నేట్ సర్వీసెస్. సో ఆల్టర్నేట్ సర్వీస్ అంటే లైక్ న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వడం, లేదంటే అతను ఉన్నటువంటి ఏరియాలో హోర్డింగ్ వాల్ స్టిక్కర్స్ అంటించడం, లేదంటే కోర్టు హాల్లో నోటీస్ బోర్డులు అంటించడం, ఇలాంటివన్నీ చేయడం ఆల్టర్నేట్ సర్వీస్ అంటారు. ఇది సిపిసి ఆర్డర్ 5 రూల్ 20 అనేది ఈ ఆల్టర్నేట్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎలక్ట్రానిక్ మెసేజెస్. సో ఎలక్ట్రానిక్ మెసేజ్ అంటే త్రో ది ఫ్యాక్స్ చేయడం, లేదు అంటే ఈమెయిల్ చేయడం, ఇలాంటివన్నిటి కూడా ఎలక్ట్రానిక్ మెసేజ్ సమన్ సర్వీస్లో వస్తుంది. సో ఈ ఎలక్ట్రానిక్ మెసేజ్ సర్వీస్ అనేది ఆర్డర్ 5 రూల్ నెంబర్ 9/3 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వన్ సిపిసి యొక్క స్పెషల్ కేసెస్ ఆర్డర్ 5 రూల్ 21 to 30 సెక్షన్స్ అండ్ సెక్షన్ 28 ఆర్డర్ 29 రూల్ 2 మరియు ఆర్డర్ 30 రూల్ 3లో ఇలా సమాన్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, డిస్కస్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1963 ఆర్ కండోనేషన్ ఆఫ్ డిలే అండర్ ద ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 1963. అయితే సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది అంటే ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ లోపల అప్పీల్ లేదా అప్లికేషన్ ఫైల్ చేయలేకపోయామనుకోండి, అయితే మనకు కొంత టైం అనేది ఎక్స్ట్రా ఇవ్వగలదు. అది ఎలా అంటే ఈ సెక్షన్ 5 ద్వారా మనకు ఆ ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వగలుగుతుంది.
అయితే మనకు ఆ ఎక్స్ట్రా టైం ఇవ్వాలి అంటే మనం సఫిషియంట్ కాస్ట్ని చూపించినప్పుడు మాత్రమే మనకు ఆ టైం అనేది ఇవ్వగలదు. సఫిషియంట్ కాస్ట్ అంటే తగిన కారణం అనేది. అయితే ఈ సెక్షన్ 5 అనేది ఓన్లీ అప్పీల్ ఆర్ అప్లికేషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ సూట్ గురించి, ఎగ్జిక్యూషన్ గురించి అంటే ఆర్డర్ 21 ఆఫ్ సిపిసి 1908 గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, షూట్ గురించి అండ్ ఎగ్జిక్యూషన్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయదు. ఓన్లీ ద సెక్షన్ 5 అనేది అప్పీల్ ఆర్ అప్లికేషన్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే మనకు ఈ తగిన కారణాలు, ఈ సఫిషియంట్ కాజెస్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ ఇల్నెస్, అనారోగ్య కారణం, ఆర్ లేదంటే ఇంప్రిజన్మెంట్ అండ్ పోవర్టీ అంటే పేదరికం వల్ల, లేదంటే మైనర్స్ అయి ఉన్నప్పుడు, లేదంటే మిస్టేక్ ఆఫ్ ది కోర్ట్ ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, లేదంటే మిస్టేక్ ఆఫ్ ది కౌన్సిల్ లాయర్ ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, లేదా ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లాని ఇగ్నోర్ చేసినప్పుడు, లేదంటే మిస్టేక్ ఆఫ్ ఏదైనా సెక్షన్లో మిస్టేక్స్ అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పుడు, నెగ్లిజెన్స్ బై ది ప్లేంటిఫ్ ద్వారా అయినా ఉన్నప్పుడు, లేదంటే డిలేయింగ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ది కాపీస్ అంటే కాపీస్ అనేది ఇవ్వడంలో డిలే అయిపోయినప్పుడు, ఇలా 10 అనేది ఈ సఫిషియంట్ కాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ 4th క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ వన్ 5th క్వశ్చన్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ ప్లెయింట్? చూద్దాం ఇప్పుడు. ప్లెయింట్ అంటే ప్లేంటిఫ్ యొక్క కంప్లైంట్ ఆర్ సూట్ అనమాట. ఇది ప్రజెంటేషన్ ద్వారా ఒక లెటర్ ఆర్ ఫైల్ని సివిల్ కోర్టులో సూట్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే సిపిసి యొక్క ఆర్డర్ 7 అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ప్లెయింట్ గురించి సిపిసి యొక్క ఆర్డర్ 7 అనేది వివరిస్తుంది. అయితే ఈ సిపిసి ఆర్డర్ 7లో 18 రూల్స్ అనేవి కలిగి ఉంటుంది. అందులో ఫస్ట్ రూల్, ప్లేంటిఫ్ యొక్క పూర్తి వివరాలను షూట్లో ఫైల్ చేయడం ద్వారా అతని నేమ్తో కేసు అనేది తెరవబడుతుంది. అయితే సిపిసి యొక్క రూల్ నెంబర్ 1 ఆర్డర్ 7లో తెలిపిన విధంగా ప్లేంటిఫ్ వివరాలు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అయితే ఆ ప్లేంటిఫ్ వివరాలు అనేది ఏ విధంగా ఉండాలి అంటే, ఫస్ట్ వన్, షూట్ ఫైల్ చేసే కోర్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద సెకండ్ రూల్ వచ్చేసి ప్లేంటిఫ్ యొక్క సర్నేమ్ అండ్ అతని యొక్క అడ్రస్ అండ్ నెక్స్ట్ అతని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది షూట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అనేది వచ్చేసి డిపెండెంట్ గురించి సంబంధించిన టోటల్ డీటెయిల్స్, అతని అడ్రస్, నేము, ఏజ్ ఇలా చేయాలి. మోర్ దెన్ 2 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ఈ ప్లేంటిఫ్ ఒకవేళ మైనర్ అయి ఉన్నా, లేదంటే పిచ్చివాడు అయి ఉన్నా, ఇలాంటివి కంప్లీట్గా అతని కండిషన్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్, షూట్కు సంబంధించిన వివరాలు అంటే తను ఎందుకు కాస్ ఆఫ్ యాక్షన్ అనేది ఏదైతుంది, ఎందుకు వేస్తున్నాడు అనేది క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది పాయింట్ 5లో. అండ్ పాయింట్ 6 వచ్చేసి ఏంటంటే తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు షూట్ ద్వారా, అంటే అతనికి కావాల్సినటువంటి రెమెడీ ఏంటి, లేదంటే తన ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి.